ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపించారు. తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ అసత్య ఆరోపణలు చేసి కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని కూటమి నేతలపై మండిపడ్డారు. ఈ అంశంపై యూకొత్తపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఆనాల సుదర్శన్ లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని నిరూపించాలని ప్రశ్నించిన వారిపై దాడులు చేయించి కేసులు పెట్టడం దుర్మార్గమని విమర్శించారు. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటూ అసత్య ప్రచారాలు చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈరోజు పిఠాపురం పోలీస్ స్టేషన్ నందు మేము శాంతి భద్రతలకు కాపాడాలని కక్షపూరిత కార్యక్రమాలు చేపట్టకుండా ఉండకుండా ఇళ్లపై దాడులు చేయకుండా ఉండాలని వినతి పత్రం ఇక్కడ పోలీస్ స్టేషన్ లో అందజేశాం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే సుప్రీంకోర్టు తిరుపతి లడ్డు మీద క్లీన్ చీట్ ఇచ్చినా సరే కూటమి ప్రభుత్వ నాయకులు అందులో కొంతమంది పార్టీకి సంబంధించిన వ్యక్తులు పదే పదే కల్తీ జరిగిందని విష ప్రసారం చేస్తూ దాని మీద ఎవరైనా ఇలా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది దీనిపై ఇక్కడతో ఆపేయండి అని ఎవరైనా మాట్లాడినా వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళ ఇళ్ల మీద అగ్ని ప్రమాదాలు గురి చేయడం ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇటువంటి ప్రమాదాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుని ఆ దాడులు పాల్పడుతున్నారు. ముందస్తు చర్యగా మేము ఈ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి ఇక్కడతో ఈ ఇష్యూని వదిలేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ శాంతి భద్రతలు కాపాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై ఇటువంటి విధానాలపై దాడులు జరగకుండా ఉండాలని కోరుకుంటూ ఈ రోజున ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.